ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము అంటూ ఆ సాంగ్ ఎన్నిసార్లు మనం విన్నా కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది కదా. నా బ్యాడ్ సింగింగ్కి నన్ను ఎక్స్క్యూజ్ చేస్తూ ఈ వ్లాగ్ని అయితే కంటిన్యూగా చూడండి. మీరు కూడా అలా మీ స్కూల్ డేస్కి ఖచ్చితంగా వెళ్తారు. మా పూర్వ విద్యార్థుల కలయిక వెలిగిపోతుంది 1000 వాట్స్ బల్బ్ లాగా. స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ గురించి ఆలోచించాం, కానీ పెద్ద అయిన తర్వాత స్కూల్ని మిస్ అయ్యాక ఎప్పుడు ఆలోచనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. హలో ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు అర్జరీను బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మా స్కూల్ అలుమినీ అయింది. సో దానికి వెళ్ళేసి వచ్చాను, ఇప్పుడే రీచ్ అయ్యాను. అండ్ ఈరోజు ఒక 2 ఫంక్షన్స్ కూడా అటెండ్ అయ్యాను. అవి నెక్స్ట్ వేరే వేరే బ్లాగ్స్ లాగా నేనైతే షేర్ చేస్తాను. స్కూల్ గురించి చాలాసార్లు నేను చాలా ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చాను. అండ్ ఈ వీడియోలో స్పెషల్గా మా స్కూల్ ఎట్లా ఉంది, నేను ఏమేమి అక్కడ వీడియోస్ తీసుకున్నాను అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ఎవరికైనా లైఫ్లో 1st to 10th క్లాస్ అనేది ఒక ఎమోషన్. నా స్కూల్ జర్నీ, స్కూల్ అయ్యాక నేను ఎప్పుడో ఇంటర్లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు వెళ్ళిన తర్వాత వెళ్ళలేదు. 20 years అయిన తర్వాత మళ్ళీ మా స్కూల్ని విజిట్ చేయడం, అందులోనూ మా స్కూల్ స్టార్ట్ చేసి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు స్టార్ట్ చేశారు. స్వాతంత్ర సమరయోధురాలు, ప్లానింగ్ కమిషన్ మెంబరు, రచయిత్రి అయినటువంటి దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. ఆవిడ మా స్కూల్ ఫౌండరు. సో ఆవిడ నడిపినటువంటి స్కూల్లో నేను చదవడం ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సో ఆ స్కూల్ పీపుల్ లీడర్ని కూడా ఇప్పుడు హెడ్ గర్ల్ అంటున్నారు కదా స్కూల్కి. సో అట్లా నేను ఉన్నాను అనమాట. అక్కడికి వెళ్ళాక అందరూ మా చిన్న బ్యాచ్ వాళ్ళందరూ అక్క అక్క అంటుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో. అక్కనైపోయాను నేను అని, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడే వచ్చాను, ఇంక ఇప్పుడైతే వీడియో పెడతాను చూడండి. అదేంటో స్కూల్కి వెళ్తున్నానని ముందు రోజైతే నాకు అస్సలు నిద్ర రాలేదు. స్కూల్లో స్పీచ్ ఇవ్వాలని ఎప్పుడు లేనిది టంచాన్న 6ంటికే లేసి బుద్ధిగా పెన్ను పుస్తకం పట్టుకొని ఉపన్యాసం కూడా రాసుకున్నాను. అదిగా మా స్కూల్ వచ్చేసింది, సి రామచంద్ గర్ల్స్ హై స్కూల్. లోపలికి ఎంటర్ అవుదాము. ఎన్ని సంవత్సరాలైందో నేను స్కూల్కి వచ్చి. మా స్కూల్ బ్లాక్ ఆల్రెడీ కొంతమంది లోపలికి వస్తున్నారు. వీళ్ళు నాకు తెలుసా, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే, నన్ను అక్క అని పిలుస్తోంది, నేను అక్క అని పిలుస్తున్న వాళ్ళు. అబ్బా ఎంత బాగుందో నిజంగా. తొందరగా లోపలికి వెళ్ళిపోవాలి అని పరుగు పెడదాం అనుకున్నా, కానీ నాకు ఒంటికాలు వేసుకొని ఇప్పుడైతే పరుగు పెట్టలేను. అందుకనే నిదానంగానే వెళ్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ నా ఫ్రెండ్స్ వచ్చారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక సర్ప్రైజ్. నాకు MBAలో ఫ్యాకల్టీగా ఉన్న మేడం ఇప్పుడు నాకు సీనియర్ అని తెలిసింది. హే సూపర్ కదా. భారతి మేడము మాకు కామర్స్ చెప్పేవాళ్ళు పీజీలో. సో ఇప్పుడు తెలుసుకోవడం చాలా చాలా సంతోషంగా అనిపించింది. అందుకే ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను. మేడం అయితే ఎన్ని విషయాలు చెప్పేవాళ్ళు పీజీలో. అండ్ భార్గవి నా ఫ్రెండ్కి కూడా MCOMలో లెక్చరర్ అంట. ఇంకొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారంట మేడంకి ఇక్కడ చదివిన వాళ్ళు. వాళ్ళు 85లో వాళ్ళ SSC అయిపోయింది, మాది 2002లో అయిపోయింది అనమాట. ఇంకా అలా కాసేపు మేడంతో మాట్లాడి, అండ్ ఇక్కడ మా బ్యాచ్ ఇందులో కొంతమంది ఆల్రెడీ మేము పరిచయం అయ్యాము, అప్పుడప్పుడు కలుస్తున్నాము. అండ్ ఒకే ఊరైనా కానీ పెళ్ళైపోయిన తర్వాత కలవడం మాత్రం కుదరలేదు. అండ్ నా వెనక ఉన్న సత్యవేణి, సరస్వతి, భవానీ, షీల అండ్ ఇలా అందరూ, కవిత, పేర్లు సరిత, ఇట్లా పేర్లు అయితే గుర్తు రావట్లేదు. మీ అందరికీ తెలుసు కదా నాకు పేర్ల మెమొరీ లాస్ అనే ఒక చిన్న సిండ్రోమ్ ఉంది. ఫన్నీగా చెప్తున్నాను మీ అందరికీ, అంటే నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ఇక్కడ నా B సెక్షన్ ఫ్రెండ్స్ A సెక్షన్తో మేమందరం అలా మాట్లాడుతూ ఉన్నాము. క్రౌడ్ అయితే ఎంతమంది వచ్చారో తెలుసా, విపరీతంగా ఉన్నారు జనాలు. ఆల్మోస్ట్ టీచర్స్ అనుకున్నారట ఒక 200-300 మంది వస్తారేమో అనుకుని, కానీ మాకు దాదాపు 800కు పైగా అక్కడ వచ్చారు అందరూ. అండ్ కొన్ని జనరేషన్స్ని చూసినట్లుగా అనిపించింది.
అంటే 83, 78 ఎస్ఎస్సి అయిపోయిన వాళ్ళు కూడా ఆ రోజు వచ్చారు. చూడండి క్రౌడ్ ఎంత క్రౌడ్ ఉందో అక్కడ. నేనైతే ఒక స్పీచ్ రాసుకున్నాను. ఆ స్పీచ్ ఈరోజు మీకు నేనైతే ఆ రోజు ఎలాగో చెప్పలేకపోయాను కాబట్టి ఇప్పుడు చెప్తా. నేను ఏ ఉపన్యాసం ఇచ్చినా, ఏ కథ రాసినా, ఏ 2 లైన్లు నేను రాసుకున్నా చదువుకున్నా నాకు ఎప్పుడు స్కూల్ గుర్తొస్తుంది. ఎందుకంటే నేను స్కూల్లో ఒకసారి దుర్గాబాయి దేశ్ముఖ్ గారి గురించి ఒక ఉపన్యాసం ఇచ్చాను, ఒక వ్యాసం కూడా రాశాను. దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, 2 ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అండ్ దానితో నా పేరు స్కూల్లో మారి మోగిపోయి అదొక ఛాన్స్ ఇచ్చింది నాకు హెడ్ గర్ల్ అవ్వడానికి. సో అది ఎప్పటికీ నేను మర్చిపోలేను అనమాట. అయితే నేను ఇక్కడ రాసుకుంది చెప్పాలి కదా మీకు. వేదికను అలంకరించిన గౌరవనీయులందరికీ, ప్రిన్సిపల్ గారికి, మా టీచర్స్ అందరికీ, నా తోటి విద్యార్థులకు, పెద్దలకు, చిన్నవారికి నమస్కారం. ఒక చిన్న పిట్ట కథతో నా కథ స్టార్ట్ చేస్తాను. దానికంటే ముందర ఒకరి గురించి మాట్లాడుకోవాలి. మానవులు పుడతారు, చనిపోతారు. కొంతమంది మాత్రమే తమ జీవితంలో జాతికి ప్రయోజనం కలిగించే సేవ, అభివృద్ధి కలిగించే కార్యక్రమాలు చేసి తమ జీవితాన్ని తృణప్రాయంగా మార్చుకొని మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు. వారిని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఉంటాం. తెలుగు జాతిలో మణిపూసలైన కొందరిలో మహానుభావురాలు దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆ కోవకు చెందినవారే. తెలుగు స్వాతంత్ర సమర యోధురాలు, ఒక ప్రత్యేక సామాజిక కార్యకర్త, సంఘ సంస్కర్త, న్యాయవాది, రచయిత్రి మన దుర్గాబాయి దేశ్ముఖ్ గారిని స్మరించుకుంటూ, టీచర్ అండి నా పిట్ట కథ స్టార్ట్ చేయమంటారా? అనగనగనగనగా అని ఏమైనా స్టార్ట్ చేయనా నా కథని? వద్దు. అనగనగా అంటే పెద్ద కథ అయిపోతుందో. నేను చెప్పాలనుకున్నదేమో పిట్ట కథ. మరి క్లాస్ స్టార్ట్ అవుతుంటే టీచర్ ఒక ఫ్లోలో పాఠం చెప్తుంటారు. కానీ పక్కనే ఉన్న రైలు పట్టాలు కూ చుక్ 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 అంటూ ట్రైన్ శబ్దం. ఈలోపు టీచర్ స్టాప్ చేసుకుంటారు. ఈలోపు మేము జేబులోని రేక్కాయలు, పల్లీలు చటక్కున నోట్లో వేసుకుంటాం, లేదంటే ఓ పిప్పర్మెంట్ నోట్లో వేసుకుంటాం. అబాబోయ్ లెక్కల టీచర్ ఇది నాకు మాత్రమేనండి. సామాన్య శాస్త్రంతో ప్రపంచమంతా పుస్తకంలో చూపించిన టీచర్ గారు. కథలు చదవటానికి చక్కని గ్రంథాలయం. 1996లోనే కంప్యూటర్. ఇక స్కూల్ గ్రౌండ్లు, చెట్లు, విశాలమైన ఆట స్థలం. మా సులోచన ఆనందపాప టీచర్లు నేర్పిన క్రమశిక్షణ. ఇప్పటికీ టైం కాస్త లేట్ అయితే నాకు ఒకటే టెన్షన్, మా వాళ్ళకి కంగారు. ఈ బడి నాకు మాట్లాడడం నేర్పింది, ధైర్యం నేర్పింది, రాయడం నేర్పించింది. నేను దుర్గాబాయి గారి గురించి రాసిన వ్యాసం, ఉపన్యాసం SPL అనే బాధ్యతనిచ్చింది. నా పేరు చెప్పలేదు కదూ, SPL రేణుక 2002. ఒక చిన్న ఆర్ఆర్ వేసుకుంటే బాగుంటుంది కదా ఇక్కడ. సరే, మిమ్మల్ని ఎక్కువ విసిగించకుండా ఇవన్నీ ప్రతి ఒక్కరికి గుర్తుండేవే. నేను మాత్రం చాలా స్ట్రిక్ట్ అండి బాబోయ్. స్టాండ్ ఎట్ ఈజ్, అటెన్షన్ అనే ప్రేయర్లు, టీచర్ల పాఠాలు, మా ఆటలు, అల్లరి ముచ్చట్లు. నేను మాత్రం మహా స్ట్రిక్ట్ అండి బాబు. లేటుగా వస్తే 100 గుంజిళ్ళు, ఏదైనా పొరపాటు చేస్తే 100 గుంజిళ్ళు, అన్నింటికీ గుంజిల్లే. తిట్టుకునేవారు. అయినా కూడా కర్తవ్యం సినిమాలో విజయశాంతిలాగా నా కర్తవ్యాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేదు. నా కర్తవ్యం అంటే క్రమశిక్షణే నా ఊపిరి అన్న టైప్లో ఉండేదాన్ని. ఐ మీన్ టు సే, మీలో ఒక టాలెంట్ ఉంటుంది, దానికి పదును పెట్టండి. మీలో ఒక శక్తి ఉంటుంది, దాన్ని వెలికి తీయండి. మాట్లాడడం అనేది ఒక కళ, దాన్ని పదును పెట్టండి. ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఏం మాట్లాడుతున్నాం అనేది ఒక ప్రణాళిక ప్రకారం నేర్చుకోండి. స్కూల్లో ఏ కార్యక్రమం అయినా కూడా పాలు పంచుకోండి. గెలిచామా ఓడామా తర్వాత సంగతి. నాతో వచ్చేది ఎంతమంది, మాట్లాడేది ఎంతమంది, స్టేజ్ పైకి వచ్చేది ఎంతమంది, మిత్రమా వచ్చేయండి. ఫలితం కోసం కాదు, మనం చేసే పని, ఒక పని మనం చేయడం నలుగురిని మన ఆ దారిలో తీసుకెళ్ళడం కోసమే అని నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. మా హిందీ టీచరు ఒక విషయం ఎప్పుడు చెప్పేవాళ్ళు, అమ్మా ఇది ఏమి ఉంది, ఇది జీవితం ఉంది, చాలా పెద్దది ఉంది అంటే ఆవిడ ఉద్దేశం కల్ కరేసో ఆజ్ కర్, ఆజ్ కరేసో అబ్ కర్, అబ్ కరేసో ఇస్ పల్ మే కర్. ఇదే సూత్రం నా లైఫ్లోనూ పాటిస్తూ ఉన్నాను. టీచర్ అండి నా స్పీచ్ ఎలా ఉందండి? అదండి నేను ఇవ్వాలనుకున్న స్పీచ్. బట్ ఆ రోజు ఇవ్వలేకపోయాను, ఎందుకంటే 1978 బ్యాచ్ నుంచి అలా అందరూ అక్కలు ఇస్తూ ఉన్నారు. ఇంకా
నేను కూడా సరేలే మనం కూడా అర్థం చేసుకోవాలి కదా, చిన్నవాళ్ళం కదా వాళ్ళకంటే మేము, అందుకని కామ్ అయిపోయాను. ఇక్కడ టీచర్స్కి కొంతమంది అక్క వాళ్ళు హ్యాపీగా సన్మానం చేశారు. మేము కూడా అనుకున్నాము, బట్ తొందరలో ఉంటుంది అది. ఇప్పుడు స్కూల్ లోపలికి వెళ్దాం పదండి. ఇలా నడుచుకుంటూ వెళ్తే మనకి 2 ways ఉంటాయి స్కూల్కి. ఇక్కడ బోర్డు మీద మధ్యాహ్న భోజనానికి సంబంధించి అయితే ఏదో పెట్టారు. అండ్ అలా ముందుకు వెళ్తే మేము ప్రేయర్ చేసే ప్లేస్ ఉంటుంది. మా అల్లరి అంతా ఇంత కాదు. ఇప్పుడైతే ఈ సిమెంట్ చప్టా వేశారు, కానీ అప్పుడు ఏం లేదు, ఓన్లీ ప్లెయిన్ మట్టి ఉండేది. ఈ చెట్లు కూడా ఉండేవి కాదు, ప్లెయిన్గా ఉండేది. 4 వైపులా ఉండేదన్నమాట బిల్డింగ్. మధ్యలో మేము క్లాసెస్ వైజ్గా నిలబడి పేపర్ చదివేది ఎక్కువ. రజని ఎప్పుడు న్యూస్ బ్లూ కలర్ శారీలో ఉంది కదా, తనే అనమాట. ఇంకా నేను ప్రేయర్ చేయించేదాన్ని. ఇక్కడ మేము మా క్లాస్ ఫ్రెండ్స్, సో ఇక్కడే నించొని ప్రేయర్ చేద్దాము అని స్టాండర్డీస్ అటెన్షన్ సెల్యూట్ అని చెప్పుకుంటూ చాలాసార్లు అట్లా మేము నించుంటే వెనకాల టీచర్స్ నిలబడేవాళ్ళు, గంట కొట్టేవాళ్ళు. అండ్ అందరూ క్లాసెస్లోకి వెళ్ళిన తర్వాత ఆఖరణ నేను వెళ్ళేదాన్ని. ఫస్ట్ పీరియడ్ 10th క్లాస్లో సంగతి చెప్తుంది. అప్పుడు ఎవరైనా లేట్గా వస్తే రిబ్బన్స్ సరిగ్గా కట్టుకోకపోయినా, షూస్ సరిగ్గా వేసుకోకపోయినా, బెల్ట్ పెట్టుకోకపోయినా 100 గుంజీలు తీయించి లోపలికి వెళ్ళేదాన్ని అనమాట. స్కూల్లో ప్రతి విషయం, ప్రతి అణువణువు మన కంట్రోల్లో ఉండాల్సిందే. ఎక్కువగా చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని నేను. నన్నైతే హిట్లర్ అనుకొని తిట్టుకునేవాళ్ళు కూడా, కానీ అంతే ఇదిగా ఇష్టపడేవాళ్ళు కూడా. ఇప్పటికీ ఏదైనా ఉంటే నేను చెప్పాను అంటే ఓకే, రేణు ఆలోచించి చెప్తుంది, చేసేద్దాం అని అంటారు మా ఫ్రెండ్స్. సో మేమంతా యూనిటీగా ఉన్నాం కాబట్టి ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది. 20 ఏళ్ల నుంచి మా ప్రేమ, ఆప్యాయత, అనుబంధం అట్లాగే ఉంది. టచ్ వుడ్ ఇంకా అలాగే ఉండాలి అని అనుకున్నా. మా క్లాస్ మన చార్ట్లు ఉండేవి మళ్ళీ. మేము ఎన్ని చార్ట్స్ ప్రిపేర్ చేసేవాళ్ళమో తెలుసా, సోషల్కి, ఎస్పెషల్గా సైన్స్కి, హిందీకి కూడా. అండ్ అవన్నీ కూడా గోడకు అట్లా పెట్టేవాళ్ళము. ఇదే మా క్లాస్ రూము. సో అక్కడ వెళ్తున్న జూనియర్స్ని పట్టుకొని ఏ ఫోటో తీయండిరా, వీడియో తీయండిరా అనుకొని చెప్పేసరికి ఎస్పీలక్క నీకోసం తీస్తామక్క అని చెప్పి వాళ్ళందరూ తీయడము చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొక విషయం, మనలో మన మాట. ఇప్పుడు ఇంటి దగ్గర పిల్లలు కొంతమంది ఆంటీ అంటుంటే స్కూల్కి వెళ్ళాక అక్క 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 అంటుంటే అబ్బా ఎంత బాగా అనిపించిందో, నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. మా టీచర్స్ ఒకవేళ మమ్మల్ని గుర్తుపట్టకపోతే నిజమే కదా, ఇప్పుడు నేను కూడా చిన్నవాళ్ళని గుర్తుపట్టట్లేదు కదా అని సర్ది పెట్టుకున్నాను. ఒకటే గోల చేసాం ఆ బెంచెస్లో కూర్చొని. నువ్వు అక్కడ కూర్చునేదానివి కదా, నేను ఇక్కడ కూర్చునేదాన్ని కదా, మనం ఇలా చేసేవాళ్ళం కదా, అలా చేసేవాళ్ళం కదా, ఆ టీచర్ వచ్చినప్పుడు అలా ఉండేది, ఈ టీచర్ వచ్చినప్పుడు ఇలా ఉండేది, బ్లా 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 మాటలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎలా ఉండేది అనుకుంటూ. అండ్ ఈరోజు ఇక్కడ స్వాతి, భార్గవి, ధనానైతే మేము చాలా చాలా మిస్ అయ్యాము. ఇంకెవరినైనా నేను పేర్లు మెన్షన్ చేయకపోతే ఏమీ అనుకోవద్దు. అండ్ రేఖని కూడా బాగా మిస్ అయ్యాము. రేఖ, నేను, శ్వేత, పుష్ప నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట స్కూల్కి. అప్పట్లో 2 రూపాయలకి గప్చుప్పులు కొనుక్కునే వాళ్ళము. అండ్ మాది ఎప్పుడు నడవడమే, స్కూల్కి రావడం నడవడమే, పోవడం నడవడమే. ఇలాంటి వీడియోలు కొన్ని ట్రై చేసాం బాగానే. అండ్ ఇంకా కూడా తీసుకోవాల్సిందని తర్వాత అనిపించింది, కానీ పాపం నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని మా వాళ్ళు ఎక్కువ నడవలేదు. ఇది క్లాస్ ముందర అనమాట. ఇక్కడ ఇంకా చూడండి డ్యాన్సులు. నేను వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటే మీకు తెలుసు కదా, శృతి హాసన్ లాగా లోపల డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నాను. అందరూ మీకు కూడా హాయ్ చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు హాయ్ చెప్పండి. ఇలాంటి ఒక రోజు రావాలి, మా అందరినీ ఫ్రెండ్స్ అందరినీ కలవాలి, స్పెషల్గా టీచర్స్ అందరినీ కలవాలి. ఒక్కసారి ఒకే ఒక్కసారి స్కూల్ని చూడాలి, ఆ బెంచ్ మీద కూర్చోవాలి అని నేను ఎన్నిసార్లు అనుకున్నానో నిజంగా. తిను శీల, సరస్వతి అండ్ ఈ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్లోనే ఉన్నారబ్బా, కానీ మనం కలవలేకపోతున్నాము. మళ్ళీ కూడా కలవాలి అనుకుంటున్నాను. ఒక్క నిమిషం అండి, ఏం చెప్తున్నానంటే నేను, మీరు కూడా మీ స్కూల్ ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసుకోండి, కలవండి అప్పుడప్పుడు. స్పెషల్గా డిగ్రీస్, పీజీస్ ఫ్రెండ్స్ కంటే కూడా స్కూల్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ప్రెషియస్ అబ్బా. మనం అక్కడికి వెళ్ళిపోతాం ఆ ఏజ్కి.
ఆ స్వీట్ 15-16 ఇయర్స్లోకి వెళ్ళిపోతాం డెఫినెట్గా. తిను కండక్టర్ అయింది, మా కండక్టర్ ఆవిడ 2 పిల్లల్ని వేసుకొని వచ్చింది. ఏరా అమ్మ కొడుతుందా మిమ్మల్ని అని అడిగాను. లేదని. సరే ట్రైన్ వెళ్తుంది, చూద్దాం పదండి. రైల్వే ట్రాక్ స్కూల్ దగ్గర. ఆంధ్ర మహిళా సభ శ్రీ రామచంద్ గర్ల్స్ హై స్కూల్ మాది. దుర్గాబాయి దేశ్ముఖ్ ఉస్మానియా క్యాంపస్ ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడే ఇంటర్ వరకు చదివాను అనమాట. ఈ అనిత కూడా నాతో ఇంటర్ వరకు చదివింది. సో మాదంతా కామర్స్ గ్రూపు. అండ్ ఆల్సో ఇంకా నెక్స్ట్ టీచర్స్, ఇంగ్లీష్ టీచరు సుప్రియ టీచరు, మాకు క్లాస్ టీచర్ కూడా 6th క్లాస్లో. అండ్ ఆ తర్వాత హిందీ టీచరు మాయా టీచరు, మాయా జైస్వాల్ గారు, ఈవిడ హిందీ అనమాట. నెక్స్ట్ ఊర్మిళ టీచర్ సైన్స్ టీచరు. ఈ లెసన్స్ మాత్రం పిన్ డ్రాప్ సైలెంట్తో వినేవాళ్ళం అనమాట. ఎక్కడన్నా మాట్లాడామా అయిపోయామే. నెక్స్ట్ డ్రాయింగ్ టీచరు. నేనంటే టీచర్కి ఎంత ఇష్టమో నిజంగా మాటల్లో చెప్పలేను. టీచర్ వస్తూ స్టేజ్ ఎక్కంగానే నేను ఫుల్ ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ఎప్పుడప్పుడు మళ్ళీ పక్కకి వెళ్ళి కలుస్తానని. ఇప్పుడు ప్రిన్సిపల్గా ఉన్న జయప్రద టీచరు మాకు మ్యాథ్స్ నేర్పారనమాట. ఇవన్నీ నేను 10th ఉన్నప్పుడు చెప్తున్నానండి. కామేశ్వరి టీచరు, తెలుగు టీచరు, అందరు టీచర్స్ని, అంజనీ టీచర్ ఈవిడ కూడా తెలుగు చెప్తుంటారనమాట. మాకు 2 సెక్షన్స్ ఉండేవి. అండ్ మా హోల్ మహిళా సభకి, ఆంధ్ర మహిళా సభకి ఈయనే వాచ్మెన్ అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ డ్యాన్స్లు. టీచర్ కూడా డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడ. నేను ఒక 5 minutes ఉన్నాను, వెళ్ళి ఇంకొక చోట కూర్చున్నాను. మార్నింగ్ ఫంక్షన్స్ అటెండ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు స్కూల్లో అలసిపోయానని ఇంకా ఆ చైర్లో కూర్చున్నాను. అక్కడ టీచర్ వెళ్ళిపోయాక మా ఫ్రెండ్స్ కాసేపు డ్యాన్స్లు అవి వేసి వచ్చారనమాట. అది సంగతి. నా స్కూల్లో జరిగిన సెలబ్రేషన్స్, పూర్వ విద్యార్థుల కలయిక ఇలా జరిగింది. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి మీ స్కూల్ గురించి మీరేమైనా 2 మాటలు చెప్పాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇందాక నుంచి అల్లరి అల్లరి అని చెప్తున్నానండి. అల్లరి కంటే ముఖ్యంగా మా స్కూల్లో మేము నేర్చుకున్నది బాధ్యత, క్రమశిక్షణ, ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి సమాజంలో అనేది. ముఖ్యంగా మాకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనే ఒక స్పెషల్ క్లాస్ ఉండేది. అదేంటంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. అంటే మాకు సెంట్రల్ సిలబస్ కూడా ఉండేదన్నమాట. సర్టిఫికేట్ కూడా సపరేట్గా ఒకేషనల్ సర్టిఫికేట్ అని వచ్చేదన్నమాట. ఆ సర్టిఫికేట్ మేము పెట్టుకుంటే మాకు లోన్ కూడా వస్తుంది. లైక్ టైలరింగ్ చేయడానికి, లేదు క్రాఫ్ట్ వర్క్స్ చేయడానికి, ఏదైనా షాప్ పెట్టుకోవడానికి, ఇలా బొటిక్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అని అప్పట్లో మాకు చెప్పారు. అది చాలా ఉపయోగపడింది మాకైతే. ముఖ్యంగా స్వెటర్స్ ఎలా చేయాలి, టైలరింగ్ ఎలా చేయాలి, అండ్ డిఫరెంట్ అల్లికలు ఎలా చేయాలి అనేవి మేము చాలా నేర్చుకున్నాము. ఎన్ని అంటే చాలానే ఉన్నాయి. అది ఎప్పటికీ మర్చిపోలేను నేను. స్కూల్లో స్పెషల్ అంటే అది. అండ్ టైం, పంచువాలిటీ, చదవటం, మాట్లాడగలగడం, రాయటం, కాంపిటీషన్స్, మ్యూజిక్, ఆటలు, పాటలు, ఇవన్నీ. అండ్ అలా ఫన్గా అయితే మా సెలబ్రేషన్స్ అయ్యాయి. 75 years సెలబ్రేషన్స్ అంటే మాటలా? నాకైతే స్కూల్కి వెళ్ళకముందు వెళ్ళొచ్చాక నాకు అసలు నిద్రే రావట్లేదు. నాలో నేను నవ్వుకుంటున్నాను, నాలో నేను మాట్లాడుకుంటున్నాను, పాత టీచర్స్ అందరితో మాట్లాడుతూ ఉన్నాను. అలా అయితే నా డేస్ గడుస్తూ ఉన్నాయి. ఇక ముందట డేస్ అన్నీ కూడా ఇదే హ్యాపీనెస్తో ముందుకు సాగాలి. అండ్ మా ఫ్రెండ్స్ అందరూ మా స్కూల్ బాగుండాలి, ఇంకా డెవలప్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. స్కూల్ ప్రెమిసెస్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది లోపల మా స్కూల్లో. అండ్ క్యాంపస్ అయితే మీరు ఆల్రెడీ చూసుంటారు. झंडा ऊंचा
అండ్ ఈ పాట ఎప్పుడు మాకు ప్రాక్టీస్ చేయించేవాళ్ళు ఝాన్సీ టీచర్. ఏ మ్యూజిక్ ప్రోగ్రామ్ జరిగినా ఆవిడ మమ్మల్ని ముందుండి పాటలు పాడించేవాళ్ళు. ఆవిడ ఇప్పుడు లేరు. ఈ విధంగా ఆవిడకైతే మేము సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. మిస్ అయ్యాం టీచర్ని. టీచర్ లేరిక అని తెలిసైతే కొంచెం బాధగా అనిపించింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న పింక్ కలర్ శారీ స్వరూప మేడం, ఇంగ్లీష్ టీచరు. ఈ టీచరే ఈ ప్రోగ్రామ్ అంతా కండక్ట్ చేశారు. అందరినీ గ్యాదర్ చేసి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందరినీ గ్యాదర్ చేసి అందరినీ కోఆర్డినేట్ చేసి అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్వరూప టీచర్. థ్యాంక్ యూ టీచర్, లవ్ యూ. అండ్ మా క్రాఫ్ట్ టీచర్ మనోహర టీచర్. స్కూల్ శ్రీమతి వెంకమ్మ గారు, సెక్రటరీ శ్రీ సుధాకరుడు గారు, అడ్మినిస్ట్రేటర్స్ ఎస్ జయప్రద గారు, ఆనర్డ్ గెస్ట్, టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. టుడే ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్లాగే మీ స్కూల్ మెమరీస్ కూడా, మరి స్కూల్కి సంబంధించిన వీడియో కాబట్టి మీ స్కూల్ మెమరీస్ కూడా మీరు తప్పకుండా షేర్ చేసుకోండి. ఇట్లాంటి ఓల్డ్ అని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్ బాయ్.